మా అమ్మని తీసుకుపోయి యాప్ చెట్టు కట్టేసి కొట్టాడు. ఎవరు రెడ్లా? రెడ్డి. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసి ఇలా కట్టిన తర్వాత చాలా మంది కొట్టినాము. ఎప్పుడన్నా కాల్చినావా మరి? కాల్చి మాకు పోలీసు అసలు ఆ క్షణానికి దొరికితే ఏమవునని చంపేస్తారు. ఎన్ని రోజులు పని చేసిన దళంలో? పీపుల్స్ వార్లో 2 సంవత్సరాలు చేసినాం. రెడ్డిలంతా పీపుల్స్ వార్లో పని చేస్తారు. మనకు న్యాయం ఏడు జరుగుతుంది, న్యాయం జరగాలి. ఈ ప్రతి సమస్యలో అడ్డు వచ్చేది. కూలీ రేట్లు పెంచమంటే నీకెందుకు? గ్రామంలో ఉండేటువంటి రెడ్లు మోసం చేస్తున్నారని మీరు వాళ్ళ మీద ఎదురు తిరగాలని మీకు చెప్పారు. అప్పుడు వాళ్ళేమో వీళ్ళు కూడా రెడ్లే కాబట్టి వాళ్ళని ఏమనొద్దని నీకు చెప్తే పంచాయతీ. అప్పుడు వెళ్ళిపోయినాడు. మీ దళం చేతులు ఎంతమంది చనిపోయి ఉంటారు? మా దళం చేతులు దాదాపు. అవునా? ఎందుకు చంపారు? నమస్తే అందరికీ. నేను చాలా మందిని ఇంటర్వ్యూలు చేసిన, చాలా మంది జీవితాల్లోకి తొంగి చూసే ప్రయత్నం చేసిన, చాలా మంది కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసిన. అయితే ఇప్పుడు ఆఫీస్లోకి చిన్నారెడ్డి అని ఒక పర్సన్ నిజామాబాద్ జిల్లా నుంచి బైక్ మీద వచ్చిండు నా దగ్గరికి. బైక్ మీద వచ్చి నన్ను కలిసి నన్ను చూడాలని, లేకపోతే నాతో కొద్దిసేపు మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో చిన్నారెడ్డి వచ్చిండు. ఆయన పేరుకు చిన్నారెడ్డి కానీ ఆయన రెడ్డిస్ కాదు, ఆయన ముదిరాజ్ బిడ్డ. సో అతనితో మాట్లాడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అతను మాజీ మావోయిస్ట్, పీపుల్స్ వార్లో పనిచేసిండు, తర్వాత జనశక్తిలో పనిచేసిండు. సో ఇట్లా చాలా రకరకాల కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆయన జీవితం. సో ఎందుకో ఆయన జీవితాన్ని నేను నా బ్లాగ్ ద్వారా కొంచెం పరిచయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఆయన అనుమతితోటే మాట్లాడుతూ ఉన్నా. ఆయన జీవితం నాకెందుకో కొంచెం ఈ జీవితాన్ని మీకు కూడా పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నా. సో నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా, ఇది ఇంటర్వ్యూ కాదు, జస్ట్ ముచ్చట పెడుతున్నాం అంతే. పెద్దయినా చిన్నారెడ్డి. చిన్నారెడ్డి అనే పేరు ఎట్లా పెట్టుకున్నావే? మా ఆయి తాత పెట్టారు. మీ ఆయి తాత? ఆయి తాత అంటే మా అమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ. అచ్చా, వాళ్ళు పెట్టిరా? వాళ్ళు పెట్టారు. ఎందుకు పెట్టిరు? మీరు ముదిరాజు కదా. అంటే చిన్నగా ఉండి ఇట్లాగే ఊకే రెడ్డిలతో కూసలాడట్లకే, ఏమరా రెడ్డిలతో కూసలాడుతున్నావు, నువ్వు చిన్నరెడ్డి చిన్నరెడ్డిగా ముద్దుగా పెంచుకుంటాం రా, నువ్వు రెడ్డిల జోలుకో అని చెప్పేవారు. నువ్వు రెడ్లతో పోరాటం చేసేదా? అప్పుడే పోరాటం చేసేవాడిని. గొడవ కోగురాలు చంపుతారు చేస్తారని మా అయ్యి, ఒరే నిన్ను శాసిన రెడ్డి అని పిలుచుకుంటాం ఇట్లారా అని చెప్పేసి అట్లా పెట్టుకున్నది. ఫస్ట్ ఏం పేరు పెట్టిరు? లింబాద్రి. లింబాద్రి. ఫస్ట్ లింబాద్రి. నువ్వు రెడ్లతో గొడవ పడుతున్నావు అని చెప్పి నీ పేరు కూడా రెడ్డి అని పెట్టి. రెడ్డి అని పెట్టి వాడవాడు రెడ్డి పెట్టుకుందానికి మరి పేరు నా లింబాద్రి నన్ను వెళ్తారు అని చెప్పేసి ఆడ ఎడ్లక్కడ కానీ ఆడ కూసలాడదు. అరే నీ పేరు చిన్న రెడ్డి పెట్టుకుంటాం రా, అలా జోలికోకు అని చెప్పేసి. ఏ ఊరు అన్నా? మాది సిరికొండ, నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, గడకోలు. నేను అసలు మీ అమ్మ నాన్న పేరు ఏంది? మా నాన్న పేరు మల్కి కర్రన్న అంటారు. మల్కి కర్రన్న. అమ్మ పేరు నర్సవ్వ. నర్సవ్వ. అచ్చా, మీరు ఎంతమంది సంతానం? అమ్మ నాన్నకి ఎంతమంది సంతానం ఉన్నారు? 5 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెళ్ళు, 7. ఇప్పటికి 5 అన్నదమ్ములే. అక్క చెల్లెళ్ళు 2 అంటే 7. నువ్వు పెద్దనా చిన్ననా? నేను 3వ మనిషి, వెనక 4 మంది. అచ్చా, 4 మంది. అచ్చా, అసలు ఏంది నువ్వు చదువుకున్నావు? ఏమన్నా చదవాలి. మరి ఏం చేసేవాడి ఊర్లో? ఊర్లో ఏం చేసేవాడిని, మామిడి చెట్లు పట్టుకుంటాం, జామ చెట్లు పట్టుకుంటాం. అప్పుడు కావలి పోవాలా, పనులు అమ్మాలా. ఏం చేస్తుండే, ఈ కాపులే రెడ్డిలే దొరలే చెట్లు పడుతుంటుంది. ఈ పనులు ఎరక పని వస్తే ఏం చేస్తుంటే చెట్టు మీద ఎక్కి కూర్చుంటుంటే ఈ పనులు ఇటు పోతున్నాయి, పనులు ఎవరైనా దొంగతనం చేస్తే వాడ కాయ ఉండాలా, ఆ కాయ గుర్తు పెట్టుకుంటాం. కాయ లేదు, ఎటు పోయింది కాయ, చెట్టు ఎక్కి కూర్చుంటుంటే. చెట్టు ఎక్కి కూర్చుండి కింద పడ్డే కాయలు, చిలకలు కొట్టిన కాయలు చేతులు పట్టుకుని కూర్చుంటుంటే. అయితే కాప మీద పెండ పట్టుకుని గోదాల పెండ తీసుకుంటూ వస్తుండ్రు. అటు ఇటు చూసి ఆయన 2 దంపుకొని వాళ్ళ ఎక్కునేది. కాయ ఒకటి ఎత్తుంటే, అరే పోల్రా
ఏమైందిరా కాయ తింటే తెంపుకున్నారు అమ్మ నాన్న పళ్ళ తోటలు పట్టుకుంటే దానికి కావాలని ఉండే. కావాలి నేను అనుకుంటా. సో మరి ఆ తర్వాత ఏం చేసినావు పెద్ద నేను? ఇక తర్వాత అన్నాలు వస్తుర్రి. అప్పుడు అన్నాలు ఏడికి వచ్చేది? కమ్యూనిస్టులు ఊర్లకి వస్తుర్రి. మా నాన్న కలిసి పోతుర్రి. మా నాన్న అంటుండ్రి. మీ నాన్నకు కమ్యూనిస్టులకి ఏం సంబంధం? మేము తోటలు పట్టుకుంటాం కదా, అచ్చుకుంటూ పోతుండే. అటు ఇటు పోతే వాళ్ళకి మాడి పనులు కట్టిస్తుండే. నాన్న ఏందండి లోళ్ళు అంటే వాళ్ళని అన్నాలు అంటారా కమ్యూనిస్టులు అంటారు. దోతులు కట్టుకొని వస్తుర్రి. మళ్ళీ జంగలాత్ వాళ్ళు వస్తుర్రి, తుపాకులు వేసుకొని ఫారెస్ట్ వాళ్ళు. జంగలాత్ అంటారు వాళ్ళని. జంగలాత్. అయితే వచ్చి కూర్చుండి కుండల చల్లటి నీళ్లు పెడుతుంటే కొత్త కుండల ఎప్పుడు నీళ్ళు నింపెడుతూ వచ్చి నీళ్ళు తాగుతుర్రి. నీళ్లు తాగి పనులు మంచి కొట్టి పనులు తిస్తుంటే ఏమన్నా కూడా తినని వాళ్ళు మా నాన్న చెప్తుండే. సరే ఇస్తుంటే మా నాన్న ఉన్న లేకుండా ఇయ్యురా, వీళ్ళు వచ్చినవి వాళ్ళు వచ్చినవి అంటుండే. పోలీసు వాళ్ళు వచ్చేది మీ తోటలకు, అన్నలు వచ్చేది, మీరు పనులు ఇచ్చేది తినేసేసి పోతారు. కట్టిస్తుంటుంది. అంటే మీకు ఇప్పుడు పోలీసు వాళ్ళ రాకడ మంచిగా అనిపించిందా, అన్నల రాకడ మంచిగా అనిపించింది? అన్నల రాకడ మంచిగా అనిపిస్తుంది. ఎట్లా? ఇప్పుడు భూస్వామి ఉన్నాడు, దొర ఉన్నాడు. దొర గిట్టుబాటు రేటు కట్టిస్తలేడు. కూలీలు కానీ ఎట్టి షాకిరి కానీ అవి మానుకోమని చెప్పారు. అలా లేకపోతే మనకుంటే ఇది చేస్తాం, నీ ఉన్న ఆస్తి అంతా గురించి చేస్తాం. అందులోకే కాపుళ్ళు రెడ్డిలు ఏం చేసేవారు, వాళ్ళు వెళ్ళిపోయి అన్నలు వస్తారు ఇట్లా వేస్తారని లోపల ఇంత ధరలు కట్టుకుంటా ఇది చేసేవారు. ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి మావోయిస్టులకి ఎప్పుడు పోయినావు, ఇప్పుడు అన్నలకి ఎప్పుడు పోయినావు, ఎట్లా పోయినావు? నేను అన్నలకి పోయినంటే ఫస్ట్ ఎట్లా పోయినావు? ఫస్ట్ ఇక మామూలుగా ఎడ్లకాడికి వస్తారు, ఎడ్లు మేపినప్పుడు వస్తారు. సంతోషి రామకృష్ణ వాళ్ళంతా వస్తారు, మాట్లాడుతారు ప్రేమస్గా. నేనంటే కొంత లైక్ వేస్తారు. ఆయనతో నాకు ఇష్యూ జరిగింది. ఏమైంది? చిన్న వయసులో ఆడ పార్యంగా కాకపోతేని కొంత అక్రమం అది కొంత మ్యాటర్ అయింది. నీకా? మా అన్న జీతం ఉండే. నీకు రెడ్డి గారి రెడ్డి ఆమె అక్రమ సంబంధం ఉండే. అయితే మా అన్న జీతం పోయండి అని నన్ను తోలేసిండు. ఆమె ఆడ గుంత తీసుకోవట్లకే భర్త అనుమానం వచ్చి ఆమెను కొట్టేట్లకే నాకు బంగారం గుజ్జుగా పని వచ్చిండు అని చెప్పేసారు. నేను గమలో ఇంట్లో వండుకున్నా. ఇక ఆయన మా అన్న వచ్చి కాపులు ఇంటికి వస్తారు, వారు ఏమి వచ్చినావు రష్యాన్లో అంటే నేనేం చేయలే అంటే వాళ్ళు చంపుతాం కొడతామని వస్తారు అంటే ఆయన ఇట్లా జరిగింది అని గౌడు సో బాగా మర్యాద 3 రోజులు 4 ఇంట్లోనే. ఇక కాపులంతా లెంగుతారు చంపుతామని. ఇక మా బాబు పోయి కాళ్ళు మొక్కినా కానీ నేను లేదు. ఈయనకపోతే నేను చంపేస్తాము. అప్పటికే 2 అట్లా వేరే కేసులలో కాపులు రెడ్డిస్లు బయటకు వచ్చినాయి అన్నమాట. ఈయన కొన్ని చంపేద్దామని కాపులంతా యూనిట్ అయ్యారు, రెడ్డిలంతా కొన్ని చంపేద్దాం ఇన్ని యూనిట్ అయ్యేట్లకే మా బాబు కాలు మొక్కినా ఈయన లేదు, వారిని ఎట్లనే దాటి ఇద్దాం అటు అని ఆయనతో మా మేనమామ అన్నలు తిరిగారు. అప్పటికి నీకు పెళ్ళి అయిందా? కాలే. పెళ్లి కాలే. ఆమెతో మాత్రమే ఉండేది సంబంధం. అంతే. ఆయనతో మా రాత్రి వర్షం పడుతుంది, గుమ్మడి కోన వేసుకొని మా అన్న సైకిల్ మీద ఎక్కించుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ విడిచిపెట్టచ్చు. ఏ ఊరు అమ్మమ్మ? పక్క ఊరు ఉష్ణారం విడిచిపెట్టండి. ఇక మా మేనమామకు అటు అన్నకు సంబంధం ఉండే. మీ మేనమామకు అన్నలకు సంబంధం ఉండే. వాళ్ళు టీం యాక్టివ్ ఉంటుంది ఊళ్ళో. అరే ఇక మన తడికి వచ్చిన మనిషి వేరే వాళ్ళు ఎవరు వచ్చినాయి నిడిచి ఇటు మీదకి వస్తే ఎవడైనా తన్ని తీసుకురావాలా, ఇటు మీదకి వస్తే వాళ్ళని తన్ని తోలేయాలి. అట్లని మురళి భీమగల్ ఏరియా దళకమ నాయకుడు ఉండి మురళి అయితే అతనికి కవర్ చేస్తానని పోయిండు మా మామ. పోగానే ఇక నేను ఒక 10 రోజులు అట్లా ఉన్నా. అట్లా ఉండలేకే అప్పటికి మా ఊరోళ్ళు తిరుగుతారు. నేను తిరిగితే నేను దొరకలేను, నేను కొడదామని మా అమ్మని తీసుకుపోయి యాప్సెట్ కట్టేసి కొట్టారు. రెడ్డి నీ కొడుకు అన్నాడు జాడ చెప్పమని. మా అమ్మ అన్నది నా కొడుకు ఎటు వెళ్ళేమో నాకు తెలియదు, తెలగ తప్పు చేసిండొచ్చు, ఇడిసెట్టు కాలు మొక్కుతాం లేదు అని చెప్పేసి యాప్సెట్ కట్టేసి కొట్టారు. అన్నలో తిరిగేది మళ్ళీ వాళ్ళు అన్నలలో పనిచేస్తే రెడ్డిలే. కాదు, వాస్తవానికి నువ్వు బంగారం దొంగతనానికి పోలే. కాకపోతే ఆమెకి ఇష్టమే అట్లా చెప్పేసింది. ఇక అట్లా చెప్పగానే సరే అని చెప్పేసి ఆయనతో మా అమ్మని కొట్టగానే మా మామ భీమగల్ ఏరియా కామారెడ్డి 2 దళాలు వచ్చినాయి. మీ అమ్మ దగ్గరకు వచ్చినాయి, గుట్టకి వచ్చినాయి. ఇక గుట్టకి వచ్చి నన్ను పిలిచారు.
నా తడికి మనిషి వచ్చి తోలుకొని రా పోయినా కోట్లకి ఎట్లా జరిగింది అంటే గిట్ల జరిగింది అని చెప్పి సరే మేము అడుగుతాం తప్పే వాళ్ళది కొట్టిన దానికి అని చెప్పేసి అక్కడ ఉన్న మిలిటరీలను బెదిరించారు మీరు ఉండగా ఇట్లా కొట్టనిచ్చారు మనం పోరాటం దేనికోసం చెప్తున్నాం పేదోళ్ళ కోసమే కదా అమ్మిన కొట్టుడు న్యాయమా మీరు దొరలైపోయారా మీరు మా ఇంట్లో పనిచేసి మీరు సప్లై అవ్వకుంటారా అని చెప్పేసి వాళ్ళని బెదిరితే అన్న తప్పే మేము లేము అందువట్లా పెళ్లి చేసుకుంటాం అన్న మీ ఇష్టం మీరు చెప్పినట్లంట వాళ్ళగడు అన్న పెళ్లి చేస్తే మా ఇజ్జత్ పోతుంది రెడ్డిలు భర్తను తోలుకపోయి పక్కకు పిలిచి వాళ్ళు ఏమన్నారు భర్తకు అనుమానం కానీ ఏదైనా ఉన్నదంటే ఈయనకి ఇచ్చేస్తాం అని చెప్పిండ్రు అనగానే ఆయన పక్కకు తోలుకపోయి ఆయన రే ఎట్లన్నా కానీ చేసుకుంటాను ఏం అనుమానం లేదని వానికి చెప్పారు వాడికి చెప్పగానే ఆయన ఏ అనుమానం లేదు నాకు అన్నాడు ఆయన సరే అనుమానం లేదంటున్నావు కదా వంది ఆమెను ఏ దేనికి వచ్చిండు కానీ తప్పు అనిపిస్తాము తప్పు అనిపించారు ఇక ఆడికి వెళ్ళి మళ్ళా ఆమెకు ఫస్ట్ సంతానం సెకండ్ సంతానానికి ఇడిసపెట్టేసిండు పక్క అనుమానం ఉన్నది అప్పుడు వాళ్ళ బాధకు నేను అన్న కానీ అని చెప్పేసి ఇడిచిపెట్టేసిండు రెండు ఆమె చేసుకున్నాడు మళ్ళీ ఫస్ట్ ఆమె ఉన్నది ఇంటి మీద ఉన్నది పిల్లలను పట్టుకొని పంచాయతీ మళ్ళీ నేను టీంలో పోయినా నా తోటికి వచ్చింది ఇప్పుడు నువ్వు ఆడికి టీంలోకి ఎట్లా పోయినావు మరి వీడికి వెళ్ళి పోయినా కదా మా అమ్మని కొట్టిన కోపంతోనే పోయినాయి కదా మా అమ్మని కొట్టిన కోపంతో వాటికి ఇంట్లో పీపుల్స్ వల్ల తిరిగిన కదా అదే నువ్వు పీపుల్స్ వార్లోకి ఎట్లా పోయినావు ఈ పంచాయతీ అయిపోయినా ఈ పంచాయతీ అయిపోయినా మా మామ మిలిటరీ చేసిండు కదా మా మామ ధరని మళ్ళీ ఇంట్లోకి నాకు కవర్ చేసుడు అన్నం తీసుకపోడు కొరియర్ వర్క్ చేసేది ఇక అట్లనే ఆయన యాక్టివ్ గా పని చేస్తుండని కొరియర్లు అంతా నాకు నమ్మిండ్రు ఏదైనా చిట్టి రాసి గొప్పలంతా ఇచ్చినప్పుడు ఇచ్చేస్తుంటే అట్లా నమ్మకం అయిపోయినా ఇక బాగా నమ్మకం అయిపోయినా ఆయనతో పోతుంటే దళంక ఏడున్నదో అన్ని తెలుసు అడ్డలు మనకు అన్ని చెప్తుంటే పలానా తడిపోతే పలానా అని ఉంటాడు పలానా తడిపోతే పలానా ఉంటాడు ఆయిల్ అని ఉంటాడు చిన్నారెడ్డి వచ్చిందంటే అయిపోయాయి సెంట్రీకి చెప్తుండే అందరు రాని చెప్పిన చిన్నారెడ్డి వచ్చిండే సెట్టిస్ గడుపు అని చెప్పాడు ఇక అట్లనే వీళ్ళు మా అమ్మను కొట్టిన దానికి కసితోని పోయినా కదా ఇక అట్లనే నేను ఇక కసి పడితే ఆవు రెడ్డి కొంచెం ఆగు అని చెప్పారు ఆయనతో సరే అని చెప్పేళ్ళకే ఇక కొడదాం ఇలా కొట్టాలా మా అమ్మను కొట్టిన వాళ్ళకన్నా సంపల కొట్టాలా అని నాకుండే మా అమ్మని ఎట్లా కొట్టింది నేను తప్పు చేసిన ఉండి సరే కొడితే కొట్టేది ఉండే అని చెప్పేసరికి ఆయనతో వాళ్ళు తప్పించుకున్నారు కొంతమంది పోలీసులు దానిలో పట్టుకున్నారు ఇది చేసలేక నేను ఏమైంది కామారెడ్డి అమరాన్ ఉండే ఆడికి వెళ్ళి 2 రోజులు దళంలో తిరుగుతాం సిరిసుల్లా మధు ఈ తుంపల దగ్గర దేవుడు జంగలో నిల్చుండే వాళ్ళంబడైన ఆవులు మేయంగా దేవుడు ఉన్నదాన్ని గుడి చేస్తే పీకేసేవారు పీకెత్తే మూఢ నమ్మకం ఏం లేదు మాకు అని దళం ఈడ గుడి అయితే మాకు ఉండరాదని చెప్పేసి ఆయన అన్ని గుడిసెలు వీకేసి అక్కడ అబ్బాయి అని చెప్పేవారు ఆయన కంటి సుబ్బయ్య కంటి సుబ్బయ్యలకే ఏంద్ర అబ్బాయికి ఇట్లా అయిందని చెప్పేసి అక్కడ మా తెలుగు ఎన్ని రోజులు పని చేసిన మీరు ఎన్ని రోజులు పని చేసిన దళంలో నేను పీపుల్స్ వార్లో 2 సంవత్సరాలు చేసిన ఎవరెవరు ఉండే అప్పుడు నీతోటి సిరిసుల్లా మధు అంటే అక్కడ ఏరియా కమాండర్ వాళ్ళు ఉంటారు మధు ఇంకా అంతే ఒక కమాండర్ ఒక ఏరియా కామారెడ్డి ఏరియా నవీన్ సునీత ఇప్పుడు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ అర్భూషణ్ జిల్లా నాయకుడు సునీత అయిన లింగిపోయి ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఉండేది వాళ్ళకన్నా సునీత కన్నా ముందు మేము పనిచేసాం మీరు పని చేసారు మరి ఇందులోంచి పీపుల్స్ వార్ నుంచి ఎందుకు వెళ్ళిపోయినావు ఇవే మా అమ్మని కొట్టిన వీళ్ళు రెడ్డిలంతా అన్ని పనిచేస్తారు కదా రెడ్డిలంతా పీపుల్స్ వార్ పనిచేస్తారు ఇక మనకు న్యాయం ఏడు జరుగుతుంది న్యాయం జరగదు అని చెప్పేసి ఆయన జనశక్తులకి గొడవ అయిందా వాళ్ళకి నీకు గొడవ ఎట్లా ఈ ప్రతి సమస్యల లడ్డు వచ్చేది కూలీ రేట్లు పెంచమంటే నీకెందుకు మనం చేసేది ఎవరి కోసం అని చెప్పేసి నేను వాళ్ళు పుస్తకాలు చదవగా కొన్ని కూర్చుంటుంటే నిర్మాణం ఎట్లా తీసుకుపోవాలా పేదల కోసం ఏమేం చేయాలా వాళ్ళు చదువుకుంటారు చదువురాని వాళ్ళకి పలకాలు ఇస్తారు వాళ్ళు నాకు చదువుకోమంటారు నాకు పలకలద్దు మీరు చదివితే నేను వింటా అంటుంటారు
అరే చదువుకో అంటే నేను చదువుకోను, మీరు పాట అని చెప్పుకొని నేను వింటా. వాళ్ళ పనులు కూర్చుండి కొన్ని మైండ్ సెట్ అయినాయి. అది ఊర్లో చెప్పిళ్ళకే అది అమలు కాదు అద్దు అది దాంట్లోకే మీరే అర్థం అవుతుంది కానీ నేను అంటే గ్రామంలో ఉండేటువంటి రెడ్లు మోసం చేస్తున్నారని మీరు వాళ్ళ మీద ఎదురు తిరగాలని మీరు చెప్పారు. అప్పుడు వాళ్ళేమో వీళ్ళు కూడా రెడ్లే కాబట్టి వాళ్ళని ఏమనొద్దని నీకు చెప్తే పంచాయతీ అప్పుడు వెళ్ళిపోయినావు. ఎక్కడికి వెళ్ళిపోయినావు అక్కడి నుంచి? జనశక్తుల మనకు జిల్లా కమిటీ సభ్యుడు పరిచయం ఉండే. ఎవరు? దమ్నాపేట అని రవి అంటారు ఆయన. రవి ఆయనతో అన్న మనకు వచ్చేయ అనమాట. వచ్చేసి ఆయనతో వచ్చేయ అనమాట. సరే ఆలోచించిన ఆయనతో బొంబాయి పోతున్నాను చెప్పేసిన. అప్పుడు మళ్ళీ ఇంటికి రాలేదు నువ్వు? ఇంటికి రాలేదు. బొంబాయి పోతున్నా, ఇంటికి వచ్చి బొంబాయి పోతున్నాని చెప్పి ఆయనతో కామారెడ్డి దాకా బస్సుకు వచ్చి, అంటే మీ ఊర్లో బొంబాయి బస్ ఎక్కి కామారెడ్డి కాడ దిగేసిన. కామారెడ్డి దిగి వాళ్ళు పార్టీ అండ్ ఓవర్ చేసుకున్నాను నన్ను ప్రెస్ చేసుకుని కలిసి ఆయనతో తీసుకుపోయి వెపన్ ఇచ్చారు. వెపన్ ఇచ్చిరా? ఏం వెపన్? డబుల్ బ్యారెల్. ఇక ఇచ్చి మనకు ఫైరింగ్ రాదు అంటే మనకు వస్తుంది కానీ మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. మన బర్మాలు ఉంటాయి వీటితో ట్రైనింగ్ ఇస్తారు. ఎప్పుడన్నా కాల్చినావా మరి? కాల్చినాం. మాకు పోలీసు వాళ్ళని చంపు నిర్మాణం కాదు. పోలీసు వాళ్ళు కానీ వచ్చినా కాలువద్దని పార్టీ పద్ధతులు ఉంటాయి. పోలీసు వాళ్ళని కూడా కాలువద్దు. పార్టీ క్రమశిక్షణ వరకు కాలువద్దు. ఒకవేళ మనల్ని ఫైరింగ్ చేసినప్పుడే మనం చెయ్యాల. ఒకవేళ వాళ్ళు మన కోసం వచ్చారనుకో, పెట్రోలింగ్ కానీ తనిఖీలకి వచ్చితే మనం కానొచ్చి మన మీద ఫైరింగ్ అయినప్పుడే మనం ఎదురు రెడీ చేయాలి. అప్పటిదాకా చేయొద్దు, మనం జాక్కోవాలా. ఒక 10 బుల్లెట్లు ఉంటే ఒక 4 రోజులు ఫైరింగ్ చేయాలి. 10 బుల్లెట్లు 4 రోజులు ఫైరింగ్ చేయాలి. వాళ్ళు కలుస్తారు పడపడ, వాళ్ళకు వస్తాయి మనకు రావు. మనం బతికి బయట పడాలంటే వాళ్ళు 10 బుల్లెట్లు కొడితే మనం ఒకటే బుల్లెట్స్ కొట్టాలి. అట్లా పోయినావు వాళ్ళకు. జనశక్తిలోకి పోతే జనశక్తిలో ఎవరెవరు కలిసిరు నీకు? జనశక్తిలో జంపన్న, అశోక్, మంగన్న, భీమన్న కూర్చుంటే గురి కొడుతుండే. ఎట్లా? నిద్రలే నడుచుడు దొడ్డిపోతున్నా అంటుండే. దళం అందరు కూర్చుంటుండే మీద. ఆయనతో దొడ్డిపోతున్నా చెప్పి అట్లనే కూర్చుంటుండే. ఇంకా రాకపోయా అంటే పోయి చూసలేకే వస్తుండే. అన్న ఏమైంది 15 నిమిషాలు అయిపోయి నీ దొడ్డి సెలవుండా అంటే పోదాం కానీ అని చెప్పేసి ఆ కడుకో జల్ది పొదం, నీళ్ళుంటే నీళ్లు లేకుంటే ఆకులతో చూసుకోవాలి మొండి అంతే వెళ్ళిపోతాం. ఎటు తిరిగిరు మీరు జనశక్తిలో ఉన్నప్పుడు? ఎక్కడెక్కడ తిరిగిరు? నేను కరీంనగర్ జిల్లా చాలా తిరిగిన. కరీంనగర్ ఎక్కడెక్కడ? ఈ సొప్పదండి, ఏదండి, సిరిసిల్ల ఏరియా మొత్తం మెదకు దాకా వచ్చాను. మెదకు కొన్ని ప్రాంతాలు పనిచేసిన. అవి ఏదైనా వేస్తే ఇక్కడ దళం మీద అత్తయి కేసు, మా దళం మీద రావు. అట్లా ఎక్కడ ఏరియా దళం మీద వేస్తే ఆ ఏరియా వాళ్ళు చేస్తే వాళ్ళ మీదే కేసులు అవుతాయి, ఇంకో దళం మీద కావు. ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేసినావు? ఇందులోకి వచ్చిన తర్వాత చాలా మందిని కొట్టినాము. ఎవరెవరిని? మా ఊళ్ళో షో కొట్టినాం. ఎక్కడ కొట్టినావు? ఎవరైనా? రెడ్డిస్ని కొట్టినావా? ఎట్లా? దొంగ నోట్లు సంపాదిస్తున్నారు. దొంగ నోట్లు సంపాదించడానికి తయారైన ఒక మంగళైన ఒక రెడ్డిస్ ఆయనతో పట్టుకొచ్చి కొడితే. ఎట్లా పట్టుకొచ్చారు? ఊర్లోకి పోయి ఇంటికి పోయి. ఎవరెవరు పోయారు? అది ఏం జరిగింది అప్పుడు? అయితే మా కమాండర్లు ఆదేశాల వరకు పట్టుకొచ్చారు. పోయి పట్టుకొని. నువ్వు పట్టుకొచ్చే దాంట్లో ఉన్నావా? నేను కూర్చున్నాం. ఇక మన విలేజే కదా కాబట్టి వేరే వంశం. మీ విలేజ్ లకేనే పట్టుకొచ్చిరా? ఏం పేరు రెడ్డి పేరు? గంగారెడ్డి అంటారు. గంగారెడ్డిని పట్టుకొచ్చారు. గంగారెడ్డిని పట్టుకొచ్చారు. ఏం రా ఆడికి నోట్లు చెప్పాల్సి ఎట్లా చేస్తారని చెప్పేసి కొట్టడం. దొంగ నోట్లు చేస్తున్నారు. దొంగ నోట్లు కొట్టిరా? బాగానే కొట్టినాం. మీ ఊరికేం దూరం తీసుకుపోయి జంగల్ తీసుకుపోయాం. ఇక వాళ్ళమ్మ నాన్న లేడు, వాళ్ళమ్మ వాళ్ళక్క భర్త జరేప్రా మహారాజు తమ్మి జరేప్రా అని బతిలాడు నిన్ను. చెప్పినట్లు ఏంటంటే మగ్గి పిత్త కొట్టుడు, వీడికెళ్ళి ఇక ముందు ఏదున్నా బిస్ల మీదకి వచ్చారనుకో వేసి మన ఏ కులమైనా కానీ సాగించుకునే కానీ కూలీ రేట్లు కానీ మరవడరు అనుకో ఇంకెక్కైతే వీడికి అరే మీరు చెప్పినట్లు వింటాం తమ్మి చెప్పు జరే తమ్మి అంటే అన్నయ్య మాల సోకొట్టినాక నన్ను కొట్టేదానికి పిలిచారు. ఎవరు కొట్టడానికి వచ్చారు? నన్ను ఆయన కొట్టమని చెప్పారు. నీకు అప్ప చెప్పిరా రెడ్డిని? గంగారెడ్డిని కొట్టమని? అన్న మీరు కొట్టింది చాలు, వాళ్ళు బతులాడుతుర్రు సరే అని సానుపోతే షూట్ వేసాం.
మళ్ళీ మంచిగా బతికిండా? మంచిగా బతికిండి. ఆ తర్వాత ఇంకెవరైనా తీసుకొచ్చినావా? ఆ తర్వాత ఇక వేరే ఊళ్ళలో కొట్టుకుంటూ పోయినాం. బసిరాబాద్, కాస్ కొత్తూరు, కమ్మరపల్లి అటు పోయినాం. అన్ని ఊర్లలో రెడ్డిస్నేనా? రెడ్డిలోనే ఎక్కువ ఫోకస్ చేసేవారు, రెడ్డిలోనే అట్లా. ఈ పంత వల్ల కొట్టేదిలే. ఏ పంత ఎట్లా కొట్టేది? కట్టె తీసుకొని కొట్టేదా? కట్టేలే, పచ్చి కట్టేలే. మరి ఏడవకపోతుండే వాళ్ళు? ఏడవకపోతుండే? ఎడతారు, మొత్తుకుంటారు. ఏడ్చినా ఏడ్చిపెట్టారులే. వేసే పెట్టాం కదా, ఫస్ట్ చెప్తాం కదా, 2 సార్లు చెప్తాం, 3ఓసారి ఎక్కినాకపోతే ఒకటేమో దొంగ నోట్లది, ఇంకొకరిని ఎట్లా తీసుకు? భూమిలో పంచారు. భూమి ఏం చేసిండు ఆయన? పంచి పెట్టాలి. పేదలకు భూములు పంచుతలేడు ఆయన, భూస్వామిని కొట్టిరు. భూస్వామిని కొట్టారు. ఏ ఊర్లో అది? మన కమ్మరిపల్లి దగ్గర, బసిరాబాద్, ఇటు వేలిమాల్ సిరిసుల దగ్గర. ఏం పేరు వాళ్ళ పేరు? వాళ్ళ పేర్లు అంతే, వేలిమదొరలు. ఎల్మదొరలు కూడా పట్టుకొచ్చి కొట్టినావు. వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నం అండిపించుకొని తినేది, తిని దంచేది. అట్లా అయ్యా అన్నం వండుతాం, ఏదంటే ఏది కాదు, అండూరు పెట్టు, తినాక డబుల్ సెంటరింగ్ ఉంటుంది మాకు. మేము అప్పుడు గిరిలా అనకపోతాం, స్పెషల్ కార్డ్స్ పెట్టు. అచ్చా, స్పెషల్ అంటే ఏమనేది? స్పెషల్ కార్డ్స్ అంటారు. స్పెషల్ కాప్స్. యాక్టివ్గా ఉన్న వాళ్ళను అట్లా పిలుచుకుంటాం అన్నట్లు. ఎంతమంది ఉండేది మీ దళంలో? మా దళంలో 12 మంది ఉంటాం. 12 మంది. ఎవరెవరు? ఇక మా ఏరియాలో ఇప్పుడు కొంతమంది చనిపోయారు, కాకపోతే 12 మంది. ఇక మాకు 6 నెలల దాకా కమిటీ నిర్మాణ సభ్యత్వం ఇవ్వాలి, అందులో అయినా పీపుల్స్ అయినా జనశక్తులు అయినా. 6 నెలల తర్వాతే నేను నిర్మాణం కమిటీ ఇస్తుంది. నిర్మాణ కమిటీ సభ్యత్వంలో నువ్వు ఓపెన్ మాట్లాడచ్చు, దళాన్ని ఎట్లా తెలియాల, దళం అంటే ఏంది, ప్రజలు ఎట్లా ఉండాలి. అప్పటిదాకా ఛాన్స్ లేదు, ఉండదు, ఛాన్స్ ఉండదు. సెంటరింగ్, తుపాకులు మోసుడు, సద్దులు మోసుడు అంతే ఉంటాయి. ఎప్పుడు నువ్వు కాల్చుడు ఎప్పుడు నేర్చుకున్నావు? ఫైరింగ్ ఓపెన్ టైంలో చెట్టు కొడతాం. ఎప్పుడు కొట్టినావు? మేము పోయినాక 4 రోజులకే ఫైరింగ్ నేర్పిస్తారు. చెట్టు కొట్టేదా? చెట్టు కొట్టాలి. మరి మీకు బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చేటి? బుల్లెట్లు మాకు పార్టీ పంపిస్తుంది. పార్టీ పంపిస్తుందా? పంపిస్తుంది. మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉండేది? తుపాకులు అందరి తుపాకులు. మేము పైసలు పంపిస్తాం, హౌస్ లో. పైసలు ఎక్కడి మీ దగ్గర? హౌస్ లో ఇస్తారు మాకు, హౌస్ లో ఇస్తారన్న. ఏమిస్తారు? బంగారం చేస్తారు చూడు, వాళ్ళ తడికి పైసలు వస్తాయి మాకు. ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఇచ్చిపోతారు, మేము చెప్తాం 50,000 కట్టాలా, కట్టిపోతారు. మీరు సీసంలో మాసం అనుకుంటే మీరు దోస్తారు కదా, మీ సీసం మాసం మాకు కట్టాలి మిగిలిన అని చెప్పారు. ఇంకెవరెవరి దగ్గర వసూలు చేసేది డబ్బులు? రోడ్ కాంట్రాక్టర్ తట, ఇంకా ఈ దొరల తట, కోమట్ల తట ఇచ్చిపోతారు. వాటితోటి మీరు పార్టీ కార్యక్రమాలు చేసేది. సంచులు ఎండుతాయి పైసలు. నువ్వు ఎప్పుడు పోలీసు వాళ్ళకి దొరకలేదా? దొరికిన. ఎప్పుడు? నేను అంటే ఏ సంవత్సరం అంటే 97, 98. ఏమైంది ఆ రోజు? ఆ రోజు వెపన్ తీసుకుని పోతున్నాం. వెపన్ తీసుకొని పోతున్నావు? ఏడికెళ్ళి తీసుకుపోతున్నావు? మాకు ఒక మనిషి కామారెడ్డి హ్యాండ్ ఓవర్ చేసిపోతాడు. కామారెడ్డిలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు కొరియర్. అది తీసుకుపోవాలా? ఏడికి? దళం అక్కడ తీసుకుపోవాలా. దళం ఏడుంది? దళం కమ్మరిపల్లి దగ్గర ఉన్నది. అయితే అక్కడ తీసుకుపోవాలా. నాకు పంపించారు, నువ్వు అయితే మంచిగా యాక్టివ్గా ఉన్నావు, పోలీసు వాళ్ళని కనిపెట్టదు అని చెప్పి పంపించారు. సరే అని చెప్పేసి వచ్చినాం. మేము ఎట్లుంటది పార్టీ క్రమశిక్షణ, పోలీసు వాళ్ళ నడవడికి వాళ్ళ కటింగ్ మీదకి వెళ్ళి మేము గుర్తుపడతాం. మేము పోలీసు వాళ్ళ అడుగుల మీదకి వెళ్ళి కటింగ్ మీదకి వెళ్ళి గుర్తుపట్టాలి వాళ్ళని. సింగిల్గా వస్తే వాళ్ళు సిఆర్పిలు ఉంటారు కదా, వాళ్ళు సింగిల్గానే వస్తారు. సిఆర్పిఎఫ్ తెల్ల బట్టల మీద తిరుగుతారు. అయితే మేము సరే అని చెప్పేసి పట్ల ఎట్లకి మాట్లాడలేకే నాకు అప్ప చెప్పారు ఆ పని. తీసుకుపోయినా పోలీసు వాళ్ళు కూర్చున్నారు పక్కకుంటే, నన్ను మళ్ళీ పోలీసులు. నేను అనుకుంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకున్నా. వాళ్ళు నీ కోసం వచ్చిరా నువ్వు అనుకున్నా? నేను అనుకున్నా. ఇక ఏం షేక్ అయినా మనకు గురి పెడతారు, ఎవరి కోసం వచ్చారో చూద్దాం. మీ దగ్గర అప్పటి గన్నులు ఉన్నాయి? ఉన్నది. ఎవరి కోసం వచ్చారో చూద్దాం అని చెప్పేసి నేను ఏం షేక్ గాలి మంచిగా కూర్చున్నా. ఏ బస్ ఎక్కినావు అప్పుడు? భీమగల్కు నడుతుండే ఒకటి, భీమగల్ బస్ ఎక్కిన. ఇక ఆయన భీమగల దిగి బస్ స్టాండ్ 4 వైపులా 4 బ్యాచ్లు డివైడ్ అయినాయి. ఎట్లా చేయాలా? నేను దిగాల కదా, దిగకపోతే అనుమానం వస్తుంది వాళ్ళతో. నేను దిగాల. దిగి ఏం చేసిన, చెప్పుల దుకాణంలో పోయినా. చెప్పుల దుకాణంలో పోయి చెప్పుల
తీసుకున్నా. ఉమ్, తీసుకుపోయి హోటల్లోకి పోయినా. ఉమ్, చూస్తురు వాళ్ళు. ఉమ్. హోటల్ ఏంటంటే చెప్పులు తీసేసి చెప్పుల బాక్స్లో పెట్టేసి గన్ను కూడా ఇదంతా. ఆ, ఉమ్, నేను ఇంకో దూరం వెళ్ళిపోయినా, పోలీసులంతా వెళ్ళిపోయినా. ఉమ్, అప్పుడు ఇది మన కోసం కాదు అనుకున్నా. ఉమ్. అప్పటిదాకా మన కోసమే వేస్తారేమో అనుకున్నా. ఒకవేళ ఆ క్షణానికి దొరికితే ఏమవును నీ పరిస్థితి? చంపేస్తారు. నిన్ను. ఆ. ఆ. నీకు భయం కాలేదా మరి అప్పుడు? భయపడితే చచ్చిపోతాం, భయపడద్దు. ఉమ్, మా పార్టీ క్రమశిక్షణ ఎట్లుంటుందంటే ఎదుటివాడికి బుల్లెట్ జరిగినా ఆ మనిషిని తీసుకుపోవాలి. అచ్చా. ఆహా. ఫైరింగ్ లాస్గా ఆ మనిషిని వెనక ఈపిన వండబెట్టుకొని ఉమ్. ఆ మనిషిని తీసుకుపోవాలి. అచ్చా, ఆడికి ఏమైంది ఇక మరి ఆ విపన్? దళం కప్ప చెప్పినాం, తీసుకొని పోయినావు. మళ్ళీ తీసుకొని పోయినా. ఆ. దళం కప్ప చెప్పినాం. ఉమ్, అప్పుడు దళం ఓకే అన్న నంబర్ 1 ఉమ్, అని చెప్పేసి ఉమ్, కూర్చునే క్లాస్ మీటింగ్లలో జిల్లా నాయకులు వచ్చారు. ఉమ్, ఏడ ఈ మన కరీంనగర్ జిల్లా అంటే సనువుల వస్తుంది, తంగలపల్లి సనువుల ఉమ్. అంత అడవి, పెద్ద అడవి. యావు. అందులో పెట్టుకున్నాం మీటింగ్. ఉమ్, 25 రోజుల మీటింగ్ అది. ఉమ్, నాయకులంతా వచ్చారు. ఈయన నాకు కావాలంటాడు, కరీంనగర్ జిల్లా ఆయన. ఉమ్. ఏంది? నన్ను అచ్చా. నిజామాబాద్ జిల్లా ఆయన నాకు కావాలంటాడు. ఈ మెదక్ జిల్లా మనిషి నాకు కావాలంటాడు. ఉమ్, అరే మీకు ఇస్తే నేను యాక్టివ్ ఉన్నాను, మీకు ఇస్తే నేను ఎట్లా కావాలని మా జిల్లా నాయకుడు. ఉమ్, నేను నాకే కావాలంట. ఉమ్, లేదు మాకు కావాలని కరీంనగర్. ఉమ్, అట్లా అట్లా కాదు, నేను జనరల్గా ఉంచుకుందాం ఉమ్, అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎటు యాక్టివ్గా ఉంటే వర్క్ ఉంటే అటు పంపిస్తాం. ఉమ్, అశోక్ అని దళనాయకుడు ఉమ్. చిన్న కార్బన్ తుపాకులు వచ్చినాయి మాకు. కార్బన్లు వచ్చినాయా? కార్బన్లు వచ్చినాయి. ఉమ్, ఆ శాలువా కప్పుకుంటే కనిపించది. ఉమ్, ఈ సంకల ఇట్లా స్టాండ్ 3 పెట్టుకుంటే గిన్నెలేని ఉంటుంది. ఉమ్, ఆయన పోయేది ఉమ్, శాలువా కప్పుకునేది. మాకు పార్టీ పనసగా నోడని ఈయనకి బెదిరించి ఉమ్, ఎమరా ఇంటలేవు ఉమ్. కార్బన్లు అప్పుడు కొత్తగా వచ్చినాయి మీ దగ్గర? కొత్తగా వచ్చినాయి. ఆ. అవి దళ నాయకుడికి అంటే జోనల్ జిల్లా కమిటీ నాయకులకు వచ్చాయి. ఉమ్, ఉమ్, ఇక చెప్పేచ్చాడు, ఆకుల కళ్ళం కడిపోయి ఉమ్, వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని బెదిరించడు. ఉమ్, రాతినగర్ కారుపల్లి ఫారెస్ట్ వాళ్ళు అడవిని కొట్టనీయలేరు, ఉమ్, భూములు వంచనీయాలి. ఉమ్, వాళ్ళకు పోయి చెప్పేది. ఉమ్, శాలువలు వేసుకొని పోతుంటాం. ఉమ్, అవి సంకలు ఉంటుండే, ఒక్కడుకుంటే ఏర్పోతుండే అని మేము సింగిల్గా పోతుంటాం. ఉమ్, ఆయనతో పోయి ఫారెస్ట్ వాళ్ళని పట్టుకుంటుండే. ఉమ్. భూములు కొట్టకుంటే ఏం చేయమంటారు, వాళ్ళు కొట్టుకొని. నీ మొత్తం ఎన్ని సంవత్సరాలు పనిచేసినావు ఇందులో? పీపుల్స్ వార్ లో ఎన్ని ఏళ్ళు, జనశక్తిలో ఎన్ని ఏళ్ళు? జనశక్తిలో 7-8 సంవత్సరాలు పనిచేసినాం. ఇంట్లో 2 ఏళ్ళ? ఇంట్లో 10 ఏళ్ళు ఉన్నావు. ఇక 10 ఏళ్ళలో ఎంతమంది చంపుకుంటావే? నేను సంపూర్ణ సాధ్యంగా కరెక్టే కాదు, కొట్టడం పద్ధతులు మార్చుకోమంటాం, అది ఎక్కువ శాతం. అంటే మీ దళం చేతులు ఎంతమంది చనిపోయి ఉంటారు? మా దళం చేతిలో దాదాపు ఒక 30 మంది చనిపోయి ఉంటారు. అవునా? ఎందుకు చంపారు మరి వాళ్ళు? చెప్తే వినకుంటే చెప్తినకపోతే చంపేసేది. చంపేసేది పబ్లిక్ని దోసుకునేటో అని చంపేసినాయి. పబ్లిక్ అండ్ పెడతాం మనం ఏం చేయాలనేది పబ్లిక్లో పెట్టే మేము నిర్ణయం తీసుకుంటాం. ఒక మనిషిని చంపేదానికి మాకు హక్కు ఉండదు, కొట్టేదానికి కూడా హక్కు ఉండదు అన్న. అసలు పబ్లిక్ చంపమంటే చంపేస్తారా? చంపేస్తాం. మాకు కొట్టేదానికి ప్రజా కోర్టు అంటారు దాన్ని. ప్రజా కోర్టు అంటారు. కొట్టేదానికి కూడా మాకు హక్కు ఉండదు. ప్రజలు చెప్తేనే అక్కడ పిలుచుకొని ఎట్లా చేయాలని వాళ్ళ నిర్ణయాల పట్లనే కొట్టడం కూడా వాళ్ళ నిర్ణయాల పడుతుంది అట్లా. అచ్చా, సరే. మరి ఇది మావోయిస్ట్ నుంచి ఇటు వచ్చినావు, నీ లైఫ్ అంతా అయిపోతుంది. తీన్మార్ మల్లన్నను ఎందుకు కలవాలనుకున్నావు? నిజామాబాద్ నుంచి ఎందుకు బైక్ వేసుకొని ఇంత దూరం వచ్చినావు? కలవాలనుకున్నా ఎందుకంటే ఇక అప్పుడు పిల్లలు ఉండరు, ఏదైనా ఏది చేసినా పిల్లలు అన్యాయంగా అయిపోతారు, కుటుంబం రోడ్డున పడుతుంది అని చెప్పేసి ఇక మా అమ్మ ఒట్టు పెట్టిపించుకున్నది. ఎవరు ఎంపకురా, ఊళ్ళో నువ్వు ఎంపితే నీ పిల్లలు అన్నదైపోతారు, అన్నలకు జీతం వాళ్ళు ఉంచుకోరు, కూలి వాళ్ళు వీలరు, వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందులు అయితేరా, నువ్వు ఎంపి పోతావు, ఎన్నో ఉంటావు, సత్తవు బత్తవు, నువ్వు అందరినీ చంపేస్తావురా అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళని చంపక ఒట్టు పెట్టుకున్నది. అమ్మ కొట్ట ఊళ్ళని చంప అని చెప్పేసి నేను ఒట్టు పెట్టుకున్నాను. నువ్వు ఎప్పుడు లొంగిపోయినావు మరి? నేను లొంగిపోతే నేను ఒకసారి అరెస్ట్ అయినా. అరెస్ట్ అయితే నన్ను ఆల్రెడీ దళం చిట్టీలు రాసి పంపింది, ఎన్కౌంటర్ చేసుకుంటారని. ఎప్పుడు అరెస్ట్ అయినా? ఎక్కడ? సిరికొండ దాటిన కూడా హుస్సేనగర్ దగ్గర అరెస్ట్ అయినా. ఎట్లా అరెస్ట్? ఎవరు చేసి? పోలీసు వాళ్ళు పట్టుకపోయారు. కారణం నువ్వు అటెండ్ పోయినావు అంటే నేను భీమగల్కి వెళ్ళి మళ్ళా ఇటు వస్తున్నా, ఇంటికి వస్తున్నా. ఇంటికి వస్తున్నా, ఇక్కడ ఉండిపో అని చెప్పి దళం పంపించింది. అన్న వస్తాడు, ఇంకొక అన్న కలుస్తాడు నువ్వు అని చెప్పింది. అయితే నేను వస్తున్నా, సిరికొండకి ఏం లేవు మా ఊరికి, నడుచుకుంటూ వస్తున్నా. వచ్చి పోలీసులు పట్టుకొని పోయారు, వెనక చేతులు కట్టేసుకొని.
ఏడికి తీసుకుపోయారు? టౌన్ తీసుకుపోయారు. ఏ టౌన్ అది? సిరికొండ. సిరికొండ టౌన్. పందిమడుగు లమ్ముడోళ్ళు చూసారు నన్ను. పందిమడుగు లమ్ముడోళ్ళు చూసారు. నిన్ను పట్టుకపోగా పందిమడుగు లంబడోళ్ళు చూసారు మండలంలో. అరే మన చిన్న సీనన్నరా అని చెప్పేసి వాళ్ళు అటు కవర్ చేసిరు దళం. అయితే చేయగానే దళం దగ్గరనే ఉన్నది అన్నట్లు. దళం ఇక దూరం వెళ్ళిపోయి అయితే ఎన్కౌంటర్ చేస్తారని చిట్టులు రాసింది లీడర్లకు పెట్టాలని. అయితే నా తట కూడా బొంబాయిలో మా అన్న చేసే పని కంపెనీలో కార్డు ఉండే, ఐడి కార్డు, ఆధార్ కార్డు. నా పేరు రెడీగా సార్, నేను మా అన్న ఆడ పని చేసేవాడు, నేనే చేస్తాను అందులో పని, నా పేరు పలానా పేరు అని చెప్పేసి కొట్టిన కానీ అంతే చెప్పిన. అంతే చెప్పగానే ఒరిజినల్ పేరు చెప్పలే, అదే పేరు చెప్పిన. అదే పేరు చెప్పగానే కావచ్చు అని చెప్పేసి ఇక ఉంచుకొని ఒడిసి ఇడిసెడదామని ఇడిసెట్టారు. ఏం చేసిన చక్కగా ఇంటికి రాలే. మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినా, జంగల్లోకి వెళ్ళి. పోలీసులు రోజు మళ్ళీ నైట్ బయలుదేరారు. మళ్ళీ మా ఇంటికి వచ్చి పోయినా రాలేదు. పేపర్లు వచ్చింది తెల్లారి. ఏమని వచ్చింది? దళ సభ్యుడు అరెస్ట్ అయినా అని వచ్చింది, చిన్న వచ్చింది, సీనన్న వచ్చింది. అప్పుడు పోలీసులు అరే మనం పట్టుకుని వదిలేసినాం రాగా వచ్చింది. నేను ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉన్నానన్నా మనిషిని కలిసి వస్తుంటుంది, నా ఫోటో ఉన్నా పోతుంటే వేరే గెటప్ మార్చుకొని పోతా. అట్లా పోయినా ఎప్పుడన్నా? పోయినా. ఎప్పుడు? నేను 99 అలా అట్లా ఏమైంది ఆ రోజు? అరెస్ట్ అయ్యారు మా కార్యకర్తలు. అయితే జీప్ డ్రైవర్గా నేను, నా ఫోటో ఉన్నది పోలీస్ స్టేషన్లో. పోయినా, ఏ ఎందుకు రాస్తున్నావు ఎందుకు అంటే, సార్ నేను జీప్ డ్రైవర్ చేస్తాను. ఏ జీప్ నడిపిస్తారంటే, సార్ భీమగల్ జీప్ నడిపిస్తా మీకు తెలియదా సార్ అంటే అని చెప్తుంది. బండి పేరు చెప్తుంటుంది, పలానా సేటు డ్రైవర్ నేను, మీకు మా సేట్ బండి పెడతాడు కదా ఎటన్నా అంటే చెప్తుంటే, అవురా అవురా ఏందిరా ఛాయలు చెప్తుంటే పోలీసులకు. సార్ మీరు అందరు ఛాయలు తాగురు చెప్పి అందులో నలుగురు మనోళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తుంటే, సార్ వాళ్ళు ఛాయ్ తాగని కదా పాపం అంటాడు. పోయంతే రేపు నేను చెప్పినవారా, కొట్టిరు ఏమైనా చెప్పినారు, ఏం చెప్పాలి రే ఏం ముచ్చట పెడుతున్నారా, ఏం లేదు సార్ వాటినే ఏదో పాపం సారు మానవత్వంతో ఛాయ్ చెప్పినా కదా, సరే ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడు అంటారు. అంతే సరే ఏం చెప్పలేదు అని వెళ్ళిపోయి. నేను వెళ్ళిపోయినా ఫోటో చూసి అరే ఈ డాడే ఎట్లా ఇడిసబెట్టిర్రు అన్ని మళ్ళా నా వెనక తిరుగుతారు. అట్లా ఇక్కడ కానీ మోర్తాడు. ఎప్పుడు లొంగిపోయినావు? ఎట్లా లొంగిపోయినావు? లొంగిపోయే రోజు ఏం జరిగింది? నేను లొంగిపోయే రోజు ఏం అసలు లొంగలే. నేను 2001 దాకా నా దానికి టీం కండక్టర్ ఉన్నది. నేను మామూలుగానే అప్పటికి పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ ఇది. ఎవరిని చేసుకున్నావు? ఊళ్ళోనే మా కులాసనే పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. దళం వచ్చింది, కంపల్సరీ నువ్వు రావాలంటే నీకు డబ్బులు, నేను అమ్మ నాన్న ఏడుస్తారు అంటే డబ్బులు ఎన్ని 1,00,000 కావాలా, చెల్లె పెళ్లికి కావాలా, ఎవరికి కావాలా డబ్బులు పెడదాం నువ్వు రావాలంట. పెళ్లి చేసుకుంటే దళం తీసుకోపోదు ఎందుకంటే ఆమె జీవితం ఖరాబ్ అవుతుంది ఆలోచిస్తుంది. అప్పుడే ఆయనతో నేను మ్యారేజ్ చేసుకోగానే వచ్చారు చూసి వెళ్ళిపోయారు. సరే అన్న మేము ఎప్పుడు కండక్టర్ ఉంటాం, మీకు ఏ ఆపత్తులు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం అని చెప్పారు. పీపుల్స్ వాళ్ళు వచ్చినా నాకు గెలిచిపోతారు. వేరే జగల వాళ్ళకు వీళ్ళకు కొట్టుకుండా అయింది జనశక్తి వాళ్ళకు పీపుల్స్ వాళ్ళకు. ఎందుకు? పార్టీ నాయకులు ఈ భేదాల వల్ల కొట్టుకున్నారు. చాలా ఇప్పుడు 10 మడుగుల తుపాకులు జనశక్తులు గుంజుకున్నారు పీపుల్స్ వాళ్ళు. ఇంకా కొన్ని రంగంపేట ఏరియాలో కొట్టుకున్నారు, తాటిపల్లి ఏరియాలో సుగా కొట్టినారు. నేనేం చేసిన ఈ 2 దళాలకు నేను కావలసిన వాడిని. అయితే సునీత అర్భుషమైన ఉన్నారు, వాళ్ళు దళం తండ్రులు చెప్పిరి. అక్కడ పక్కకు మేము దిగినాం, ఇక్కడ తనకు వీళ్ళు దిగిరు. వాళ్ళు చిరుగు ఇట్లా దిగిరు. ఏ అన్న నువ్వు నేను పోతా, ఏ కొడతారు అనమాట. అరే నన్ను కొట్టేవాళ్ళు ఆ దళంలో నేను పోతుంది పట్టినవును ఎట వచ్చినవాడు అన్న ఇట్లా ఆయనతో ఏం చేసినాం. వాళ్ళకు మనకెందుకు అన్న తుపాకి సేమ్, సచ్చుడు సేమ్, మనదంతా ఒకటి సిద్ధాంతం అని చెప్తే. జనశక్తి లీగల్ ఇన్లీగల్ ఉంది, ఈ పీపుల్స్ వరకు ఇన్లీగల్ లేదు, లీగల్ లేదు అన్నట్లు ఇన్లీగల్. వీళ్ళకి జనశక్తి పీపుల్స్ వాళ్ళకి ఏంటంటే మీరు ఇన్లీగల్ ఎట్లా పెట్టుకుంటారు, లీగల్ పెట్టుకున్నారు, ఇన్లీగల్ గా దళమే నడిపేయాలి. ఇప్పుడు దాంట్లో మీ దళంలో కూడా
ఈ రెడ్లు డామినేట్ చేస్తుండేనా మిమ్మల్ని? చేస్తారు. ఎట్లా? రెడ్డిలను కొట్టనీయకపోవటం, ఉమ్, ఏదైనా రేట్లు పెంచనీయకపోవటం, ఉమ్. అట్లా చేస్తారు. కూల్ రేట్లు పెంచనీయకపోవడం. పట్టించుకోకపోవడం. ఆడ కూడా కులం ఉంటుండేలే. ఉంటాయి ఆ? ఉంటాయి ఆహా. అట్లా. మేమేం చేస్తుంటే పై కమిటీకి రాస్తుంటుంది. ఉమ్, పై కమిటీకి రాస్తే వాళ్ళు కమిటీ కూర్చున్నప్పుడు చూసి దీన్ని అమలు చేయాలని చెప్పేసి మళ్ళీ ఆదేశాలు ఇస్తారు. ఉమ్, అప్పుడు అమలు అవుతుండే ఉమ్. అట్లా. అచ్చా, ఇప్పుడు మరి ఇప్పుడు లొంగిపోయినావు, జనజీవన స్రవంతిలో ఉన్నావు, ప్రజల్లో కలిసిపోయినావు, అయిపోయినావు. మరి ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మన పార్టీ ఒకటి వచ్చింది, మన బీసీల కోసం వచ్చింది ఒక పార్టీ. ఆ, ఈ పార్టీలో చేరడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. బిసిల కోసం వేయాలని అప్పటి తప్పన పిల్లల కుటుంబం కోసం చూసి నేను ఇది అయిపోయినా బతికినోని. ఉమ్. నాతో తిరిగిన వాళ్ళు చాలా మంది చనిపోయినారు, కొంతమంది నాయకులు లొంగిపోయారు. ఒకప్పుడు ఎర్ర జెండా లేవట్టినావు కదా, ఎర్రజెండా. ఇప్పుడు ఈ జెండా లేవట్టాలనిపిస్తుందా? అవు ఆ? అవు. ఓకే, ఇందులో ఏం చూసుకుంటున్నావు, ఏం కనిపిస్తుంది? ఇందులో బిసిలకు సరైన న్యాయం దొరుకుతుందని. బీసీలకు. బిసిలకు ఉమ్, వెనుకబడ్డ వర్గాలు చాలా ఉన్నాయి. ఉమ్, ఈ రాజకీయంలో సుగా వెనుకబడ్డ వర్గాలను బిసిలకు ఎదగనిత్తలేరు. ఉమ్, సరే మనము బిసిలం నాయకులం అయితే మన బిసిలకు మనకు న్యాయం జరుగుతుంది కదా. ఉమ్. మరి చేస్తావా, గట్టిగా వర్క్ చేస్తావా పార్టీ కోసం? చేస్తా, పానమని ఇస్తాను. ప్రజాస్వామ్యయుతంగా జరిగే పోరాటం ఇది. ఉమ్, ఓకే, నేను ప్రజల కోసం ప్రాణం ఇచ్చేతనికైనా రాను. ఆనాడైనా నేను తుపాకీ పట్టుకున్నప్పుడు సుగా ప్రజల కోసం పెట్టినా. నేను రూపాయి సంపాదించుకోలే. ఉమ్, సంపాదించుకోవచ్చు, ఊరియా సంచుల డబ్బులు ఉండి. ఉమ్, నా దోస్తు కూడా అన్నాడు, ఒక సంచి పడేరా, ఉమ్, నేను దశ పెడతాను. ఉమ్, ఒరే ఇది పార్టీ సొమ్ము, ఉమ్, అట్లా మా కమిటీలు ఉంటుందిరా, ఉమ్, తీసుకోవద్దు అని క్రమశిక్షణ. తీసుకుంటే కొట్టుడే మళ్ళా. ఉమ్. ₹1 కూడా లెక్క చెప్పాలా పార్టీకి. సో మొత్తానికి ఒక రెడ్డి ఆమె కారణంగా దళంలోకి పోయినావు. సో ఆడికి పోయి కొంతమందిని తన్నినావు. తన్ని మళ్ళీ బయటకు వచ్చి నీ బీసీల కోసం పోరాటం చేద్దాం అనుకుంటున్నావు, అంతే కదా? అంతే. సో నీ ఇష్టపూర్వకంగానే ఈ పార్టీలో చేరాలనుకుంటున్నావు? అవునా, ఇష్టపూర్వకం. సో ఈ పార్టీ నీకు స్వాగతం చెప్తా ఉంది. ఈ పార్టీలో నిబద్ధతతో పనిచేయాలి. ఈ పార్టీ మనది, మన జాతుల కోసం వచ్చినటువంటి పార్టీ. అటుకులు బుక్తవో, ఆకలుంటవో, పస్తులుంటవో తెలియదు, కానీ ఈ పార్టీ ప్రజలది, పేదలకు న్యాయం జరగాల్సినటువంటి పార్టీ. సో ఇప్పుడు మావోయిస్టులు కూడా అందరు లొంగిపోయినారు. సో కాబట్టి మీ ఆశయం ఏదైతే ఉందో, మీరు ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నారో అదంతా ఈ పార్టీ చేస్తుంది. సో దీంట్లోకి మిమ్మల్ని వెల్కమ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.